హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో లక్షణాలు లేకుండానే ప్రాణాలను తీస్తుంది సైలెంట్ కిల్లర్ హై బీపీ మరియు షుగర్ వచ్చిందని శరీరం ముందే చెప్తుంది. షుగర్ మొదలైనప్పుడు శరీరం ఇచ్చే 7 ప్రమాద సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఈ 2 విషయాల మీద టాపిక్ మీద క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. హై బీపీ ఉందో లేదో తెలియకపోతే ప్రాణాలకు ప్రమాదం. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు. మీకు తలనొప్పి లేకపోవచ్చు, మీకు ఎలాంటి నొప్పి లేకపోవచ్చు, మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ మీ శరీరంలో ఒక ప్రమాదకరమైన సమస్య నిశ్శబ్దంగా పెరుగుతూ ఉండవచ్చు. అదే హై బ్లడ్ ప్రెషర్ లేదా హై బీపీ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందులో చాలామందికి తమకు హై బీపీ ఉందనే విషయం కూడా తెలియదు. ఈరోజు వీడియోలో హై బీపీ ఎందుకు వస్తుంది, దాని ప్రమాదాలు ఏమిటి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరియు దాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. హై బీపీ అంటే ఏమిటి? మన గుండె రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది. ఈ రక్తనాళాల గోడలపై చూపించే ఒత్తిడినే బ్లడ్ ప్రెషర్ అంటారు. సాధారణంగా బీపీ 120/80 mmHg వరకు ఉండటం మంచిది. 140/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే హై బీపీగా పరిగణిస్తారు. హై బీపీ ఒక వ్యాధి మాత్రమే కాదు, ఇది గుండె, మెదడు, కిడ్నీలు మరియు కళ్ళపై కూడా ప్రభావం చూపే ప్రమాదకర పరిస్థితి. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటారు? హై బీపీని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు, అయినా లోపల రక్తనాళాలు దెబ్బతింటూ ఉంటాయి. ఒకరోజు అకస్మాత్తుగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. అందుకే ప్రతి పెద్దవారు కనీసం కొన్ని నెలలకు ఒకసారి బీపీ చెక్ చేయించుకోవాలి. హై బీపీ ముఖ్యమైన కారణాలు. హై బీపీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైనవి: ఎక్కువ ఉప్పు తినడం. మన భారతీయ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. పచ్చళ్ళు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వల్ల బీపీ పెరుగుతుంది. వ్యాయామం లేకపోవడం. రోజంతా కూర్చునే జీవనశైలి బీపీని పెంచుతుంది. ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే రక్తపోటు పెరుగుతుంది. ఊబకాయం. బరువు ఎక్కువగా ఉంటే గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ధూమపానం మరియు మద్యం. ఇవి రక్తనాళాలను దెబ్బతీసే బీపీని పెంచుతాయి. కుటుంబ చరిత్ర. తల్లిదండ్రులకు హై బీపీ ఉంటే పిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువ. కనిపించే లక్షణాలు. చాలామందిలో లక్షణాలు ఉండవు, అయితే కొంతమందిలో ఈ సమస్యలు కనిపించవచ్చు. తరచుగా తలనొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, మసకగా కనిపించడం, ఛాతీ నొప్పి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. హై బీపీ వల్ల వచ్చే ప్రమాదాలు. హై బీపీని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు రావచ్చు.
గుండెపోటు, గుండెకు రక్త సరఫరా తగ్గిపోవచ్చు. స్ట్రోక్, మెదడులోని రక్తనాళాలు పగిలిపోవచ్చు లేదా బ్లాక్ కావచ్చు. కిడ్నీ సమస్యలు, కిడ్నీలు క్రమంగా దెబ్బతినవచ్చు. చూపు తగ్గడం, కళ్ళలోని రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. జ్ఞాపక శక్తి సమస్యలు, దీర్ఘకాలంలో మెదడు పనితీరుపై ప్రభావం పడవచ్చు. మరియు ఎలా నియంత్రించాలి? శుభవార్త ఏమిటంటే హై బీపీని చాలా వరకు నియంత్రించవచ్చు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవండి. ఉప్పు తగ్గించండి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినండి. ధూమపానం మానేయండి. మద్యం తగ్గించండి. ఒత్తిడిని నియంత్రించండి. వైద్యుడు సూచించిన మందులు క్రమంగా తీసుకోండి. మందులు వాడుతున్నప్పుడు స్వయంగా ఆపకండి. హై బీపీ లక్షణాలు లేకపోయినా ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే ఈరోజే మీ బీపీ చెక్ చేయించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వారికి తప్పకుండా పంపండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు షుగర్ మొదలైనప్పుడు శరీరం ఇచ్చే 7 ప్రమాదకర సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మీకు తరచుగా దాహం వేస్తుందా? ఎంత తిన్నా ఆకలి వేస్తుందా? రాత్రిళ్ళు పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే మీ శరీరం ఒక ప్రమాదకర సంకేతాన్ని ఇస్తుండవచ్చు. భారతదేశంలో ప్రతి 5 మందిలో ఒకరికి షుగర్ సమస్య ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చాలామందికి తమకు డయాబెటీస్ ఉందనే విషయం కూడా తెలియదు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే షుగర్ ప్రారంభ దశలో కనిపించే 7 ముఖ్యమైన లక్షణాలు, వాటిని ఎలా గుర్తించాలో చెప్తాను. తెలుసుకోబోతున్నారు. షుగర్ అంటే ఏమిటి? మన శరీరానికి శక్తిని ఇచ్చేది గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ను కణాల్లోకి పంపించే హార్మోన్ ఇన్సులిన్. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే లేదా తక్కువగా ఉత్పత్తి అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనినే డయాబెటీస్ లేదా షుగర్ అంటారు. సంకేతం నంబర్ 1, ఎక్కువ దాహం. రోజుకు సాధారణం కంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారా? ఎంత నీళ్లు తాగినా దాహం తీరడం లేదా? రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం అదనపు చక్కెరను బయటకు పంపడానికి ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంది. నంబర్ 3, సంకేతం నంబర్ 2, తరచుగా మూత్ర విసర్జన. ముఖ్యంగా రాత్రి సమయంలో పదే పదే బాత్రూంకు వెళ్తుంటే జాగ్రత్త. శరీరం అదనపు గ్లూకోజును మూత్రం ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. ఇది షుగర్ యొక్క ముఖ్యమైన ప్రారంభ లక్షణాల్లో ఒకటి. సంకేతం నంబర్ 3, బరువు తగ్గడం. డైట్ చేయకపోయినా, వ్యాయామం చేయకపోయినా బరువు తగ్గుతున్నారా? శరీరం గ్లూకోజ్ను ఉపయోగించలేకపోతే కొవ్వు మరియు కండరాలను శక్తి కోసం ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీంతో అనుకోకుండా బరువు తగ్గవచ్చు. సంకేతం నంబర్ 4, అలసట. చిన్న పని చేసినా అలసిపోతున్నారా? ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుందా? కణాలకు సరైన శక్తి అందకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సంకేతం నంబర్ 5, చూపు మసకబారడం. మొబైల్ చూస్తుంటే లేదా చదువుతుంటే అక్షరాలు మసకగా కనిపిస్తున్నాయా? రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కంటి లైన్స్పై ప్రభావం పడుతుంది. ఇది కూడా డయాబెటీస్ ప్రారంభ హెచ్చరిక కావచ్చు. సంకేతం నంబర్ 6, గాయాలు ఆలస్యంగా మానడం. చిన్న గాయమైనా చాలా రోజులు మానకపోతే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. షుగర్ ఎక్కువగా ఉంటే రక్త ప్రసరణ తగ్గి గాయాలు నెమ్మదిగా మానుతాయి. సంకేతం నంబర్ 7, చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు.
చేతులు లేదా కాళ్ళలో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుందా? తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది నరాలపై షుగర్ ప్రభావం చూపుతున్న సంకేతం కావచ్చు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఈ వ్యక్తులు తప్పకుండా రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవాలి. 35 ఏళ్ళు పైబడిన వారు, అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో షుగర్ చరిత్ర ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, శారీరక శ్రమ తక్కువగా చేసేవారు. నివారణ మరియు నియంత్రణ. షుగర్ను చాలా వరకు నియంత్రించవచ్చు. రోజు 30-45 నిమిషాలు నడవండి. జంక్ ఫుడ్ తగ్గించండి. చక్కెర పానీయాలు తగ్గించండి. బరువు నియంత్రించండి. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోండి. వైద్యుడు సూచించిన చికిత్సను పాటించండి. ఈ 7 లక్షణాల్లో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఏవైనా ఉంటే పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు.